హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. నేను రోజు మా అత్తయ్య కోసం జొన్న అట్లు పోస్తూ ఉంటాను. తను జొన్న రొట్టె తినలేదు కాబట్టి తనకి ఇలా జొన్న అట్టు పోసిస్తాను. ఈ జొన్న అట్టు కోసం నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను పిండి మీకు చెప్తాను. జొన్నలతో పాటు నేను కొన్ని చిరుధాన్యాలు కూడా ఇందులో యాడ్ చేస్తాను. జొన్నలు షుగర్ ఉన్న వాళ్ళకి ఎంతో మంచిదంట. గోధుమ రొట్టె కంటే జొన్నలు తినడం వల్ల వారికి షుగర్ కంట్రోల్లో ఉంటుందంట. అందుకోసమని షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువ జొన్నలు యూజ్ చేస్తూ ఉంటారు. నేను ఒక్క జొన్నలే కాకుండా దీంట్లో కొన్ని చిరుధాన్యాలని యాడ్ చేస్తున్నాను. అందులో ముఖ్యంగా రాగులు కూడా కలుపుతున్నాను. రాగులైతే ఇంకా ఆరోగ్యానికి ఎంతో మంచిదంట. ఈ 4 కేజీల జొన్నలు తీసుకున్నప్పుడు నేను దీంట్లోకి పావు కిలో రాగులు తీసుకున్నాను. రాగులు మంచి ఫైబర్ ఫుడ్ అన్నమాట. దీంట్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా మంచిదని అంటూ ఉంటారు. దీన్ని రాగులు మామూలుగా పిండిలాగా పట్టించి దీన్ని జావ కూడా చేసుకోవచ్చు. అసలు దీన్ని జావ చేసుకొని తాగడం వల్ల మనకి ఎముకలకి ఎంతో బలం అంట. అందరూ తాగొచ్చు దీన్ని, చిన్నపిల్లలతో సహా. దీంతో పాటు నేను కొన్ని కొర్రలు కూడా తీసుకున్నాను. కొర్రలు కూడా ఎంతో మంచిది ఆరోగ్యానికి. అందుకే ఇవి కూడా ఒక పావు కిలో తీసుకున్నాను. నేను అన్ని పావు కిలో చిరుధాన్యాలు దీంట్లో యాడ్ చేశాను. ఇంకా నేను వీటితో పాటు కొన్ని సజ్జలు తీసుకున్నాను. సజ్జలు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదంట. వీటిని మనం దసరా రోజు, సద్దుల బతుకమ్మ రోజు సద్ద ముద్దలు చేస్తూ ఉంటాము పిండితోటి. ఇవి కూడా ఎంతో మంచిది ఆరోగ్యానికి. ఇంకా వీటిలోకి నేను కొన్ని పెసర్లు యాడ్ చేశాను. పెసర్లు కూడా ఆరోగ్యానికి మంచిది కదా, అందుకే పెసర్లు కొన్ని యాడ్ చేశాను. అన్నీ కలిపి ఇప్పుడు జొన్నల్లో పెసర్లు, సజ్జలు, కొర్రలు, కొంచెం మినపప్పు వేసాను. మినపప్పు వల్ల మంచి టేస్ట్ వస్తుంది, దోశలు బాగుంటాయి. ఇలా వీటన్నిటిని ఇలా కలిపేసి నేను వీటిని పిండి పట్టించాను. ఇవి నిజంగా ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఇలా చేసుకొని తినడం వల్ల పిల్లలు కానీ, పెద్దలు కానీ, వృద్ధులకు కానీ ఎంతో మంచిదంట ఆరోగ్యానికి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మాకైతే టేస్ట్ కూడా ఈ అట్లు చాలా చాలా బాగా అనిపించింది. ఇది మరీ బరకగా మరీ మెత్తగా కాకుండా మీడియంగా పట్టించుకోవాలి. మొత్తానికి ఇలా పట్టించేసాను నేను పిండి. ఇవి మనం దీంట్లో వాటర్ కలిపేసి మనం కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, ఎవరైనా యాడ్ చేసుకునే వాళ్ళు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా పైన చల్లుకొని మనం దోశలు చేసుకోవచ్చు. ఏ టైంలోనైనా ఈ దోశలు చేసుకొని బ్రేక్ఫాస్ట్ కానీ, ఈవినింగ్ డిన్నర్ టైంలో అయితే మేము ఎక్కువ ఇవే చేసుకొని తింటూ ఉంటాము. ఏ కర్రీకైనా బాగుంటుంది. ఇలా మొత్తం కలిపేసాను. ఇంకా క్రిస్పీగా రావాలనుకున్న వాళ్ళు కొంచెం దీంట్లో సుజీ రవ్వ, బొంబాయి రవ్వ ఉంటుంది కదా, యాడ్ చేసుకుంటే ఇంకా క్రిస్పీగా బాగుంటాయి దోశలు. కొంచెం ఆయిల్ రాసేసి వీటిని ఇలా తిప్పేసుకోవడం అన్నమాట. చూడండి ఎంత స్మెల్ కూడా బాగుంటుంది. ఇన్ని మల్టీగ్రెయిన్స్ అన్ని యాడ్ అయ్యాయి కాబట్టి. దీంట్లోకి నేను చేపల పులుసు పెట్టుకొని తిన్నాను. జొన్నట్టుకి చేపల పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి ఉంటుంది కాబట్టి జొన్నట్టు తినడం ఎంతో మంచిది. మేమైతే ప్రతిరోజు తింటూ ఉంటాము. ఓకే అండి, మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక మంచి వంటతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.